My name is Naveen Kumar. In today's class, we are going to begin the topic tenses. In our last classes, that means in our previous classes, we have completed the topic parts of speech. Now we are going to begin a new topic in English, that is tenses. This is one of the most important topics in English grammar. Not only in English grammar, generally when we speak or when we communicate with others, we mostly use this topic. So simply, I just tell you one thing, that English language depends on this topic. So if you learn this topic properly, you will be able to communicate in English easily with a lot of confidence. Okay? So ఈ రోజు టాపిక్ టెన్సెస్ గురించి మాట్లాడుతున్నాం. ఇంతకు ముందు క్లాస్ లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ లో ఇది కూడా ఒకటి. నిజానికి చెప్పాలంటే ఒకవేళ కనుక మనం టెన్సెస్ అయితే పర్ఫెక్ట్ అయి ఉన్నాం అనుకోండి, మనం ఇంగ్లీష్ లెవెల్ తో కమ్యూనికేట్ చేయాలన్నా ఏమన్నా ప్రిపేర్ చేయాలన్నా కానీ దీనిపైనే డిపెండ్ అయ్యి మనం చేస్తాం. సో ఇఫ్ యూ లెర్న్ దీస్ టాపిక్స్ ప్రాపర్లీ, దట్ మీన్స్ ఇట్ విల్ గివ్ యూ a lot of confidence to communicate in English fluently and perfectly. Okay, so let's begin the topic tenses. What is a tense? Asalu tense ante enti? Tense is nothing but time. That means we use the tenses to indicate time. Tenses ni manam enduku use chestamante samayanni చెప్పడానికి మనము టెన్సెస్ ని యూజ్ చేస్తాం. హియర్ టైం మీన్స్ నాట్ 10 AM 10 PM, ఓకేనా? అది కాదు. సో ఒక యాక్టివిటీని మనం ఎప్పుడు పర్ఫామ్ చేసినాం, ఎప్పుడు పర్ఫామ్ చేస్తాం, ఎప్పుడు పర్ఫామ్ చేయబోతాము అనే విషయాల గురించి మాట్లాడే టాపికే టెన్స్. ఓకే, రైట్. అండ్ హియర్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఓన్లీ వర్బ్స్ కెన్ హ్యావ్ టెన్సెస్. అసలు మనం టెన్స్ అంటున్నాం కానీ ఈ టెన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వర్బ్. దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ చేంజెస్ ఇన్ సెంటెన్సెస్, దట్ మీన్స్ యూ హ్యావ్ టు చేంజ్ వర్బ్స్. ఒకవేళ కనుక మీరు సెంటెన్సెస్ యొక్క టెన్స్ ని చేంజ్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సింది అందులో ఉన్నటువంటి వర్బ్ ఫామ్ ని చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దట్స్ వై ఓన్లీ వర్బ్స్ కెన్ హ్యావ్ టెన్సెస్. దట్ మీన్స్ వీ మేక్ టెన్సెస్ ఓన్లీ ఫర్ వర్బ్స్. కేవలం వర్బ్స్ కి మాత్రమే టెన్సెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, verb is the heart of English. You can't make any sentences without verb. Verb lekunda meer English lo ఏ sentence ni kuda prepare cheyaleru. It's highly impossible to make a sentence in English without verb. Asadhyam simply cheppali ante. That's why you have to focus on this topic. Okay, right. So here there are mainly 3 tenses in English language. ముఖ్యంగా అక్కడ 3 రకాల టెన్సెస్ ఉన్నాయి. దట్ మీన్స్ 3 రకాలుగా మనం సమయాన్ని ఇంగ్లీష్ లో చెప్తాం. ఏంటయి? ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నది, పాస్ట్ అంటే గతంలో జరిగింది, ఫ్యూచర్ భవిష్యత్తులో జరగబోయేది. వాటిని మనం తెలుగులో ఏమంటాం? వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము అని అంటామన్నమాట. ఓకేనా? ఫైన్. And remember one more thing, each tense consists 4 parts. ప్రతి టెన్స్ లో 4 parts ఉంటాయి. They are simple, continuous, perfect and perfect continuous. So each tense లో 4 parts. So 4 3s are 12. If you learn these 12 tenses properly, that means you will be able to communicate in English. ఓకేనా? ఈ 12 టెన్సెస్ కనుక మీరు కనుక నేర్చుకున్నట్టయితే, పర్ఫెక్ట్ ఉన్నట్టయితే, మీరు ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయడం చాలా ఈజీ. అండ్ ఐ విల్ టెల్ యూ దీస్ టెన్సెస్ అలాంగ్ విత్ సమ్ ప్రిన్సిపల్స్ విచ్ విల్ హెల్ప్ us టు మేక్ సెంటెన్సెస్ వితౌట్ ఎనీ ప్రెషర్స్. ఓకేనా? ఎలాంటి ప్రెషర్ లేకుండా టెన్సెస్ లో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సెస్ లో సెంటెన్సెస్ ప్రిపేర్ చేయడానికి మీకు ఈ టాపిక్స్ ని ప్రిన్సిపల్స్ తో సహా చెప్తాను. ఓకే, సో హియర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ 3 టెన్సెస్. ఇక్కడ ప్రెసెంట్ కి, పాస్ట్ కి అండ్ ఫ్యూచర్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చూద్దాం ఒకసారి. సో ఐ ప్లే క్రికెట్. ఐ ప్లే క్రికెట్. హియర్ ఐ సబ్జెక్ట్, ప్లే వర్బ్ అండ్ క్రికెట్ ఆబ్జెక్ట్. If you observe this sentence, ఒకవేళ కనుక మీరు సెంటెన్స్ ని అబ్జర్వ్ చేసినట్టయితే, there you will find the verb form 1. అవునా? అంటే ఇదే రూట్ verb, verb form 1. I played cricket. This is the past.
I play cricket. నేను క్రికెట్ ఆడతా. I play cricket once in a week. I play cricket on Sundays. సో ఇది మీరు రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీ కావచ్చు, లేదంటే ఆఫెన్ వి పర్ఫార్మ్ అలాంటి యాక్షన్స్ పర్ఫార్మ్ చేస్తే మీరు అప్పుడు యూజ్ చేయొచ్చు. అండ్ ఐ ప్లేడ్ క్రికెట్, దట్ మీన్స్ లాస్ట్ సండే ఐ ప్లేడ్ క్రికెట్. దట్ మీన్స్ హియర్ ఐ హ్యావ్ చేంజ్డ్ ద verb form. In the first sentence I have used play, and in the second sentence I have used played, because in the second statement what am I telling you that I played cricket last week. నేను లాస్ట్ వీక్ క్రికెట్ ఆడినా అని చెప్తున్నా, అంటే యాక్టివిటీ అయిపోయిన యాక్టివిటీ గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. సో ఐ ప్లేడ్ క్రికెట్ హియర్, నాట్ V1 V2. And I shall play cricket tomorrow. I shall play cricket tomorrow. Here in the third statement, I am giving you some information about my tomorrow's plan. That means I have a plan to play cricket tomorrow. రేపు నేను క్రికెట్ ఆడతా అంటే ఇక్కడ నేను జరగబోయే యాక్టివిటీ గురించి, అంటే రేపు నేను క్రికెట్ ఆడతా అని చెప్తున్నా. సో జరుగుతుంది, జరిగింది అండ్ జరగబోయేది. సో ఇలాంటి యాక్టివిటీస్ ని గురించి మాట్లాడడానికి మనము ఈ టెన్సెస్ ని యూజ్ చేస్తాము. ఓకేనా? సో హియర్ వీ హ్యావ్ ఓన్లీ 3 examples for these 3 sentences and these 3 tenses. But remember, actually we have to learn 12 tenses. They are simple, continuous, perfect continuous along with the present, past and future. ఓకేనా? సో ఈ 12 tenses కనుక నేర్చుకుంటే మనకు ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? సో వాటిని మీకు ప్రిన్సిపల్స్ తో సహా నేను మీకు ఇచ్చి, వాటితో పాటు ఫ్యూ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా మీకు ఇచ్చి మీకు అర్థమయ్యే విధంగా టీచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు మై క్లాస్. In our tomorrow's class, we are going to begin the topic simple present. Simple present అనేటువంటి టాపిక్ తో మళ్ళీ రేపటి క్లాస్ లో కలుద్దాం. Thank you so much for listening to my class. Please subscribe my channel, share and like my videos. Thank you so much.